తెలుగు సినిమా ప్రస్తావన వస్తే ఇప్పటి తరంలో మాట్లాడుకోవాల్సింది ప్రభాస్ గురించే. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుల్లో ప్రభాస్ కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగు తెరకు మాత్రమే పరిమితమైన డార్లింగ్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో రిలీజవుతున్నాయంటే ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ ఇండియా ఎదురు చూస్తుంది. ఒక్క ఆడియన్స్ మాత్రమే కాదు, ప్రభాస్ సినిమా కోసం పక్క రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే లాభాలు వెనకేసుకోవచ్చని. మరోవైపు ఇప్పుడున్న హీరోల్లో అత్యంత వేగంగా సినిమాలు చేస్తుంది కూడా ప్రభాసే. వేగంగా సినిమాలు చేయడమే బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కూడా కొడుతున్నాడు. ఇక డార్లింగ్ రీల్లో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా. ఎంత ఎదిగినా ఒదిగుండాలనే సామెత ప్రభాస్ను చూస్తే గుర్తుకు వస్తుంది. అసలు అంతటి స్టార్ డమ్ పెట్టుకుని ఎలాంటి కల్మషం లేకుండా చిన్న స్టార్స్ నుంచి పెద్ద స్టార్ల వరకు అందరినీ ఒకేలా చూస్తుంటాడు. ఈ విషయం నేనంటున్నది కాదు, రాజమౌళి నుంచి ప్రతి ఒక్క సెలబ్రిటీ అన్న మాటలే. కష్టం అని తెలిస్తే చాలు ఎవరా అని కూడా ఆలోచించకుండా హెల్ప్ చేస్తుంటాడు. ఇక ప్రభాస్ను ప్రొడ్యూసర్లా, డైరెక్టర్ల హీరో అని పిలుస్తుంటారు. ఎందుకంటే డైరెక్టర్ ఏది చెప్పినా సరే ఎందుకు అని అడగకుండా చేస్తుంటాడట. మరోవైపు నిర్మాతలకు కూడా ఎలాంటి ఎక్కువ బర్డెన్ కూడా పెట్టడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ పేరుపై ఒక ఊరు ఉన్న విషయం తెలుసా? అవును, అది కూడా మన దేశానికి చాలా దగ్గరగా ఉన్న ఊరు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? ఆ ఊరు మరెక్కడో కాదు, నేపాల్లో. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 3 సినిమాలున్నాయి. అందులో రాజాసాబ్ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు హను రాఘవపూడితో ఫోజీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వీటితో పాటు త్వరలోనే సందీప్ రెడ్డి స్పిరిట్ను కూడా పట్టాలెక్కించే ప్లాన్లో ఉన్నాడు. ఇలా మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరక లేకుండా ప్రభాస్ గడుపుతున్నాడు.